హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1394. ఈరోజు డేట్ 29th May 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మనం రెగ్యులర్గా ఎలక్ట్రానిక్స్ గురించి డీల్స్ చెప్తా ఉంటాం కదా. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్త్ డీల్ చెప్తాను. మీకు మెడిబడ్డీ తెలుసు కదా, హెల్త్ చెకప్స్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ టెస్ట్లు. మోర్ దాన్ 81 టెస్ట్లు ఉండే ఒక ప్యాక్ అనమాట ఇది. సో ఇది మీకు రెగ్యులర్గా 3000 కంటే ఎక్కువగా ఉంటుంది. 81 టెస్ట్లు ఉంటుంది దీంట్లో. సో ఇది మీకు జస్ట్ 699 రూపీస్కి వస్తుంది. బట్ ఇది ఒక కూపన్ కోడ్ వాడితేనే మీకు ఇంత డిస్కౌంట్ అయితే వస్తుంది. కూపన్ కోడ్, దానికి సంబంధించిన లింకు ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింకు, ఆ కూపన్ కోడ్ వాడితేనే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి డీల్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇది హెల్త్కి సంబంధించిన డీల్ కాబట్టి మీకు షేర్ చేస్తాను. మంచి యూస్ఫుల్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఫైనల్గా WWDC 2024ని తీసుకురాబోతుంది. June 10th నుంచి 14th మధ్యలో జరుగుతుంది ఈ WWDC కాన్ఫరెన్స్ అనేది. WWDC అంటే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనమాట. యాపిల్ కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇక్కడ వీళ్ళు రివీల్ చేస్తారు. దాంట్లో మనకి iOS, వాచ్ ఓఎస్, టీవీ ఓఎస్, అలాగే మీకు మ్యాక్ ఓఎస్, వీటికి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ వెర్షన్స్ని వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. అండ్ ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ లాంటివి వీళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ గురించి అక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తారనమాట. ఇది June 10 నుంచి 14 మధ్యలో జరుగుతుంది. iOS 18 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సూపర్ న్యూస్ అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించిన అసోసియేషన్ నుంచి ఒక మంచి ఆఫరు. సో ఇదేంటంటే ప్రజెంట్గా IPL దెబ్బకి అంతా సినిమా ఫీల్డ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ని కొంచెం బూస్ట్ చేయడం కోసం వీళ్ళు ఏవైతే ఇండియాలో ఉన్న మోర్ దాన్ 4000 మల్టీప్లెక్స్ స్క్రీన్స్, PVR, ఐనాక్స్, మీరజ్, షాల్ని ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ సిటీస్లో ఉండే వాళ్ళకి, మాకు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి మాకేం తెలియదు. అవి అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపుగా హైదరాబాద్ పోయినప్పుడు ఆ AMBలోనో దీంట్లోనే ఏదో ఒక మంచి సినిమా వస్తే అప్పుడప్పుడు చూసి రావడం మాత్రమే నాకు తెలుసు తప్ప, సిటీలో ఉంటూ మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే మాకైతే ఆ అదృష్టం అయితే లేదనమాట. సో మీకు రకరకాల ఆఫర్లు కూడా వీళ్ళు ఇస్తూనే ఉంటారు కదా. సో ఇప్పుడు దాంట్లో ఇంకొకటి మీకేం ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. ఇదేంటంటే సిటీస్లో ఉన్న మల్టీప్లెక్స్లో ఓన్లీ ఫ్రైడే రోజు, ఈ కమింగ్ ఫ్రైడే రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటి నుంచి కూడా టికెట్స్ అనేవి బుకింగ్ కూడా చేసుకోవచ్చట. సో మోర్ దాన్ 4000+ స్క్రీన్స్లో ఈ ఆఫర్ ఉంది. 99 రూపాయలకి ఎనీ టికెట్, ఎనీ సినిమా, ఎనీ షో మీరు బుక్ చేసుకోవచ్చట. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎవరైతే ఈ సిటీస్లో పడుతున్నారు, సిటీ పిల్లలు మీరు ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని పండగ చేసుకోండి. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఈ ఆఫర్ అనేది మేబీ ఇంకా లైవ్లోకి రాలేదనుకుంటా నేను చూసే టైంకి. బట్ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు అని కూడా విన్నాను నేను. ఇదైతే మీకు కొంతమందికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తాను. ముఖ్యంగా చాలామంది మన వీడియోలు వేరే స్టేట్స్లో నుంచి కూడా చూస్తుంటారు కాబట్టి, సో వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ న్యూస్ని మీకు దీంట్లో యాడ్ చేస్తాను. బట్ ఇది ఒకసారి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఆన్లైన్లో. సో మీకు ఏమైనా కనిపిస్తే హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో కూడా ఉంటే పండగ చేసుకోండి. బట్ అవుట్ ఆఫ్ ది స్టేట్స్ అయితే 100% కన్ఫర్మ్ అని విన్నాను. సో వాళ్ళు కూడా పండగ చేసుకోండి. ఓన్లీ ఫ్రైడే, మీరు ఈ రోజు నుంచే టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు అని విన్నాను. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ ఈరోజు మన ఇండియాలో నథింగ్ ఫోన్ 2Aలో ఒక స్పెషల్ వేరియంట్ని తీసుకొచ్చింది. సో ఈ వేరియంట్ అనేది రెడ్, బ్లూ, ఎల్లో, ఈ 3 కలర్స్ ఏవైతే డిఫాల్ట్ కలర్స్ ఉంటాయో మన కళ్ళకి బాగా కనిపించేవి, వీటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక స్పెషల్ వేరియంట్ని తీసుకొచ్చారు. ఫీచర్స్ ఏమి మారో, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని వీళ్ళు ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఒక 2 నిమిషాల వీడియో కూడా ఈరోజు నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వెరీ సూన్ ఈ నథింగ్ ఫోన్ 2Aలో ఒక ఎన్హాన్స్డ్ వెర్షన్ కూడా రాబోతుందంట. అంటే చేంజెస్ జరగవచ్చు, అంటే ఫీచర్స్లో ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ కూడా తీసుకుంది. సో సూన్ మన నథింగ్ ఫోన్ 2Aలో ఇంకొక కొత్త వేరియంట్, దట్టు ఎన్హాన్స్డ్ వెర్షన్, మేబీ అప్డేటెడ్ స్పెక్స్తో ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో వాళ్ళు ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్లో పోకో F6 సంబంధించిన సేల్ని లైవ్లోకి తీసుకొచ్చారు. విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ ఇది 25,999 రూపాయలకు రాబోతుంది కదా. సో దీనికి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఒక కూపన్ కోడ్ ఉంది. ఈ కూపన్ కోడ్ వాడితే మీకు ఇంకొక అడిషనల్ 1000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన కూపన్ ఇక్కడ నేను రాస్తున్నాను, ప్లస్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఈరోజు నేను మీకు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను. అప్పుడప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్వి అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్నవి నేను ట్విట్టర్లో కూడా డీల్ పోస్ట్ చేస్తుంటాను. కొంచెం ట్విట్టర్లో కూడా యాక్టివ్గా ఉండండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక 1000 రూపాయలు మీకు సేవ్ అవుతుంది కదా. సో దానికి సంబంధించిన కోడ్, లింక్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి.
ఒకవేళ మీరు ఈ ఫోన్ ప్లాన్ చేసుకుంటే ఈ కూపన్ కోడ్ని మీరు మీ అకౌంట్లో కూపన్ సెక్షన్లో యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను అక్కడ క్లియర్గా రాసి పెట్టాను, దాన్ని ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ S25 అల్ట్రా ఏదైతే ఉందో ఈసారి మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళు చేయబోతున్నారు. సో లాస్ట్ జనరేషన్ S24 అల్ట్రా కెమెరా సెటప్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది విత్ 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, అలాగే మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు S25 అల్ట్రాలో రాబోతున్న మెయిన్ చేంజెస్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, నెంబర్ మాత్రం సేమ్ అనమాట. బట్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది విత్ 3x ఆప్టికల్ జూము. ఇంతకుముందేమో మనకి 10 మెగాపిక్సెల్ ఉంటుంది 3x ఆప్టికల్ జూము. అండ్ ఇప్పుడేమో సూపర్ టెలి కూడా రాబోతుంది 50 మెగాపిక్సెల్, ఇక్కడ కూడా అప్గ్రేడ్ చేశారు విత్ 5x ఆప్టికల్ జూమ్ అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. అంటే 200 తర్వాత మిగతా 3 కూడా 50 మెగాపిక్సెల్స్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఈ S25 అల్ట్రా అనేది రాబోతుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి ఒక బిగ్ న్యూస్ ఏంటంటే సోనీ ప్రజెంట్గా గేమింగ్ డేస్ని కండక్ట్ చేస్తుంది. దీంట్లో భాగంగా వీళ్ళు సోనీ PS5 మీద హ్యూజ్ డిస్కౌంట్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లోను రకరకాల ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే వీళ్ళు ఈ సోనీ PS5 అమ్ముతున్నారు అక్కడ. అండ్ ముఖ్యంగా PS5 మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, చాలా హ్యూజ్ డిస్కౌంట్తో రాబోతుందంట ప్రజెంట్గా. దీని మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒక లుక్ అయితే వేసుకోండి. వీళ్ళు చెప్పే ఆఫర్ కంటే ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇంకా తక్కువ డిస్కౌంట్ వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళు ఇక్కడ ఒకటి చెప్తారు, మనకు అక్కడ ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ ప్రజెంట్గా Android 15 అప్డేట్ ఏదైతే ఉంటుందో దీని మీద వర్క్ చేస్తుంది కదా. లేటెస్ట్ జనరేషన్ కలర్ వాయిస్ అనమాట. మీరు అనుకుంటున్న ఆక్సిజన్ వాయిస్, మీరు అనుకున్న ఆ పాత ఆక్సిజన్ వాయిస్ కాదు, ఇప్పుడు దీంట్లో ఉండేది కలర్ వాయిస్. ఇది నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను. అండ్ ఈ కలర్ వైస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లో ఏవైతే ఓల్డ్ ఫోన్స్ ఉన్నాయో వాటిలో చాలా వరకు ఫోన్స్ని తీసేశారు. ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోన్స్కి మాత్రం Android 15 అప్డేట్ OOS 15 అంటే ఆక్సిజన్ OS 15 అప్డేట్ అనేది ఈ ఫోన్స్కి రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ట్రూ కాలర్ ఒక హ్యూజ్ అప్డేట్ని తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో మనకి ఈ మధ్య మనకి స్పామ్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఈ స్పామ్ కాల్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్పామ్ కాల్స్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో, ఏఐ జనరేటెడ్ ఈ ఫేసెస్, ఏఐ జనరేటెడ్ వాయిసెస్ మనకు వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు స్పామ్ కాల్స్ కూడా ఏఐ జనరేటెడ్ స్పామ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను మీ ఫలానా వ్యక్తిని నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు కదా. ఇవన్నీ చాలా వరకు స్పామ్ కాల్స్ కూడా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు ట్రూ కాలర్ వాళ్ళు ఏఐ జనరేటెడ్ వాయిస్ కాల్స్ ఏవి అనేది డిటెక్ట్ చేస్తుందంట ఈ ట్రూ కాలర్ అప్డేట్లో. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఎవరైతే ట్రూ కాలర్ ప్రీమియం వాడుతున్నారో వాళ్ళకి మాత్రం లేటెస్ట్ అప్డేట్లో దీన్ని వీళ్ళు యాడ్ చేశారు. బట్ సాడ్లీ iOSలో ట్రూ కాలర్ అనేది ఒక వేస్ట్ అనమాట, అసలు వర్కే చేయదు. సో నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్లో మాత్రం ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ iOSలో మాత్రం మహాప్రభు అది ఘోరంగా ఉంటుంది. సో ఎవరైతే iOS వాడుతున్నారో వాళ్ళు ట్రూ కాలర్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కింద కామెంట్లో మాత్రం రాయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే షామీ సూన్ దాదాపు 28,000 కోట్లు ఫైన్ రూపంలో కట్టబోతుంది. ఇది మన ఇండియా అలాగే ఫ్రాన్స్ ఈ 2 కంట్రీస్లో ఇల్లీగల్గా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఒక టెక్నాలజీని వాడినందుకు ఒక లా సూట్ అనేది ఫైల్ అయింది. ఈ టెక్నాలజీ ఏంటంటే మనకి LTE ఫోన్స్ ఉంటాయి కదా, అంటే 4G ఫోన్స్. ఈ 4G ఫోన్స్ మనం LTE అని చదువుతూ ఉంటాం కదా. సో దానికంటే ఇంకా కొంచెం స్పీడ్ ఉండే టెక్నాలజీ LTE-A అనే టెక్నాలజీ ఉంటుందంట. వితౌట్ పేటెంట్, ఆ పేటెంట్ కొనుక్కోకుండా 2018 నుంచి ఇప్పటి వరకు షామీ వాళ్ళు ఫ్రాన్స్లోను ఇండియాలోను లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్లో ఈ LTE-A అనే టెక్నాలజీని ఇల్లీగల్గా వితౌట్ పేటెంట్, వితౌట్ పర్మిషన్ వాడినందుకు గాను ఈ లా సూట్ అనేది ఫైల్ అయింది. సో దీనికి గాను ఫైన్ రూపంలో 28,000 కోట్ల వరకు ఫైన్ని డిమాండ్ చేస్తున్నారు. డాలర్స్లో $300 మిలియన్ డిమాండ్ చేస్తున్నారంట. సో ఈ 2 కంట్రీస్లో ప్రజెంట్గా ఈ కేసు అయితే ఫైల్ అయింది. మన ఢిల్లీ హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన కేసు అనేది నడుస్తుందంట. ఒకవేళ వీళ్ళు అగ్రీ చేస్తే ఆ ఫైన్ కట్టాల్సిన
పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో స్టూడెంట్స్కి చాలా చాలా యూస్ఫుల్ అప్లికేషన్ పీడిఎఫ్ ఎడిటర్ ప్రో. రెగ్యులర్గా దీని ప్రైస్ ₹300 ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు ఫ్రీగానే ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎన్ని అప్డేట్స్ వచ్చినా ఎంత గొప్ప అప్లికేషన్ అయినా కానీ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్కి బాగా యూస్ అవుతుంది. పీడిఎఫ్ ఎలిమెంట్స్ ప్రో అనమాట. మీకు ఎడిట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ అప్లికేషన్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.